హాయ్ అండి. అందరికీ హ్యాపీ రిజరక్షన్ డే. రిజరక్షన్ డే అంటే దేవుడు ఫ్రైడే రోజు చనిపోయి సండే అర్లీ మార్నింగ్ తిరిగి లేచిన రోజు. ఆయన తిరిగి లేచిన రోజు అంటే మరణంను జయించి ఇంకా మరణంకి ఇంకా మన మీద రూలింగ్ లేదని ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ ఇటర్నల్ లైఫ్ ఇస్తానని, అంటే శాశ్వత జీవం ఇస్తానని చెప్పిన రోజు అనమాట. ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ. సో ఆయన వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ తిరిగి వస్తాను, తిరిగి వచ్చి వాళ్ళందరినీ మళ్ళీ ఆయనతో పాటు తీసుకెళ్తానని, వాళ్ళందరూ ఇంకా ఆయనతో పాటు శాశ్వత కాలం ఉంటారని ఆయన చెప్పిన రోజు. సో వెళ్ళేటప్పుడు మీ అందరికీ ఇంకా బాధపడకండి, నేను లేనని, మీ అందరి మీద పరిశుద్ధాత్మకు మీ అందరి మీద నేను ఆదరణకర్త మీకోసం పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్పినంటే, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో ఆయన విశ్వసిస్తారో వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరిస్తాడు దేవుడు తప్పకుండా. ఆయన ఆశగల ప్రాణంలో తృప్తిపరుస్తా అని చెప్పింది కాబట్టి ఆయన కోసం ఎవరైతే ఆశపడుతుండో వాళ్ళందరికీ దేవుడు తప్పకుండా వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మని ఇచ్చి సర్వసత్యంలోకి నడిపించి ఏది ట్రూత్ అనేది చెప్తాడనమాట. సో బైబిల్ అనేది ఏంటంటే కొంచెం చెప్పాలనుకుంటే, ఎందుకంటే నాకు ఈ డే అనేది చాలా ఇంపార్టెంట్. సో నా ఫ్రెండ్స్ మీ అందరినీ నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను కాబట్టి మీ అందరికీ ఈరోజు నా యొక్క విషెస్ చెప్పాలనుకున్నాను. బైబిల్ అనేది దేవుడు భూమి మీదకి రావడం అనేది, చనిపోవడం అనేది, తిరిగి వెళ్ళడం అనేది ప్రతిదీ కూడా ముందుగానే ప్రవక్తలు ప్రవచించినారు అన్న ప్రతిదీ లేఖనం నెరవేరునట్లు ఇలాగ జరిగినది, లేఖనం నెరవేరినట్లు ఇలాగ జరిగినంటే కొన్ని 1000 years బ్యాక్ ఏదైతే ప్రవక్తలు దేవుడు చూపించింది, ప్రవచించి రాసిండ్రో అవన్నీ నెరవేర్చడానికి దేవుడు వచ్చిండు. ఆయన చనిపోతాడు, ఆయన ఇట్లా శ్రమ పొందుతాడు, మళ్ళీ తిరిగి లేస్తాడు అని ముందుగానే ప్రవక్తలు చెప్పినవి అన్నీ కూడా దేవుడు నెరవేర్చి మళ్ళీ టిల్ డేట్ ఈ రోజు వరకు కూడా భూమి మీద ఎంత జరుగుతుందో అవన్నీ కూడా ముందే చెప్పేసినవి అన్నీ నెరవేరుతున్నాయి. సో ఆయన కోసం ఆశ కలిగి ఉంటే దేవుడు సర్వసత్యంలోనికి నడిపిస్తానని, ఆయన కోసం నిజంగా ఆశపడే వారికి ఆయన పరిశుద్ధాత్మని ఇస్తానని, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నాకు ప్రాణం ఆశపడుతుందని దావీదు భక్తుడు చెప్పినట్టుగా ఆయన కోసం ఆశపడితే దేవుడు తప్పకుండా ఆశను తీరుస్తాడు. నేనే జీవాహారం, నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పింది కాబట్టి ఆయనకు వచ్చి వారు ఏమాత్రం తప్పికొనరని, చనిపోయినను తిరిగి లేస్తారని చెప్పిన, ఎందుకంటే తప్పకుండా ఆయన ఒక రోజు వస్తాడు, చనిపోయిన వాళ్ళని తన ఎంబడి తీసుకొని వస్తాడు, తిరిగి లేపి వాళ్ళకు మహిమ శరీరాలు ఇచ్చి ఆయన తనతో పాటు తీసుకొని వచ్చి మనం కూడా ఆయనతో పాటు ఉండి శాశ్వతంగా సంతోషంగా ఉంటామని ఆయన వాగ్దానం చేసిన రోజు. సో ఈ డే అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ప్రేమిస్తున్నా మీ అందరినీ, అంటే నా విషయం మీకు చెప్పాలనుకున్నా కాబట్టి మీ అందరి మీద దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించాలని, తన పునరుత్థాన శక్తిని కుమ్మరించాలని కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ రిజరక్షన్ డే.